శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. ఆదివారం ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కుక్కమళ్ల సౌందర్య మృతి వార్త తెలుసుకున్న రమాదేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌందర్య భర్త రాజు దుర్మార్గంగా సౌందర్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానిక మహిళలు, గ్రామస్తులు చెప్పడం బాధాకరమైన విషయమని రమాదేవి అన్నారు. సౌందర్య మృతికి భర్త రాజు మామ పాత్ర కూడా ఉండబట్టే దారుణం జరిగిందని ఆరోపించారు. భార్యల సంపాదనపై ఆధారపడి జీవించే మగవాళ్లు తాగుడుకు బానిసలై మహిళల్ని హింసించే ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు మహిళలకు రక్షణ కల్పించాలని రమాదేవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు దొంతిరెడ్డి శ్రీనివాస కుమారి, ఐద్వా తాడేపల్లి కార్యదర్శి గిరిజ, ఐద్వా తాడేపల్లి మండల కార్యదర్శి కొండపల్లి యశోద, ఎన్ శివపార్వతి, కె శ్యామల పాల్గొన్నారు. కుంచనపల్లి గ్రామంలో సౌందర్యని చాలా దారుణంగా దుర్మార్గంగా భర్త చంపేయడం అనేది ఇంతమంది మహిళలు ఈ గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే అతను ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ పాప స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. టీచర్గా పనిచేయడమే కాదు, సాయంత్రం పూట పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పేది. చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి అనేటటువంటిది అందరూ చెప్తా ఉన్నటువంటి విషయం. భర్త ప్రేమించి చేసుకునేటువంటి అతను ఏ పని చేయకుండా ఆవారాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ అమ్మాయి సంపాదన మీద ఆధారపడటమే కాదు, ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురమ్మని చెప్పేసి వేధిస్తున్నటువంటి ఫలితంగానే ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడ తనతో పాటు కలిసి ఉండేటటువంటి మావగారి పాత్ర కూడా భర్తతో పాటు ఉండుంటుంది అనేది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అందువల్ల పోలీసులు దీన్ని లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇవాళ మగపిల్లలు చాలామంది ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఆడపిల్లల మీద అనుమానం పేరుతోనో ప్రేమ పేరుతోనో లోబర్చుకునేటువంటి పిల్లల్ని కూడా పెళ్ళైన తర్వాత ఇష్టారాజ్యంగా పెత్తనం చేయడం,